అందరికీ నమస్కారం. ఆదిత్య హృదయం అనేది ఒక ప్రముఖమైన స్తోత్రం. ఇది సూర్య భగవానుడిని కీర్తిస్తుంది. దీన్ని వాల్మీకి మహర్షి రామునికి అగస్త్య మహర్షి ద్వారా అందించాడు. ఈ స్తోత్రం శత్రువుల మీద విజయం సాధించడానికి మరియు ఆటంకాలను తొలగించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఆదిత్య హృదయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే విజయం. ఈ స్తోత్రాన్ని పఠించిన వారు శత్రువులను ఓడించడానికి మరియు అన్ని రంగాలలో విజయం సాధించడానికి సహాయంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ స్తోత్రం ప్రతికూల శక్తులను తొలగించి ఆటంకాలను తొలగించి సంతోషాన్ని ఇస్తుందని నమ్ముతారు. సూర్య భగవానుడి పట్ల భక్తిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను కల్పిస్తుంది. ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు సూర్యుణ్ణి ధ్యానిస్తూ మనసుని కేంద్రీకరించాలి. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యుడు వచ్చాక పఠించవచ్చు. ఈ స్తోత్రం పఠించిన తర్వాత సూర్యుణ్ణి నమస్కరించాలి. ఆదిత్య హృదయం. తతో యుద్ధా పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమా భాగ్యతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వనరీన్ వత్స సమరే విజయష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాపా ప్రనాశనం చింతాశోకా ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజాయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష్య తేజస్వీ రశ్మిభావనః ఏషా దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాళో యమః సోమో వ్యాపంపతిః పితరో వసవః సాధ్య వ్యాశ్వినో మరుతో మనుః వాయుర్వాహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పుషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదశ్వః సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోద్మన్మదః శంభుః త్వష్టా మార్తాండకోశమాన్ హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదిత్యేః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాదస్తమో భేది ఋగ్యజుహో సామపారగః గణా వృష్టిరపాం
मित्रः मिन्द्यवीदी प्लवङ्गमः आतापि मण्डली मृत्युः पिङ्गलः सर्वातापनः कविर्विश्वो महातेज रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामापि तेजस्वी द्वादशात्मनामोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दीनाधिपतये नमः जया 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 भद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारांगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानुच्युतेशाय सूर्यादित्याय वर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोज्ञाय हिमज्ञाय शत्रुज्ञाय मितात्मने कृतज्ञाज्ञाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्न्याय विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रवये लोकसाक्षिणे नाशयात्येष वै भूतं तदेव सृजति प्रभुः पायत्येष तपातीश वर्षत्येष गभस्तिभिः एवा सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठतः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणाम् वेदाश्च क्रतवश्च वा क्रतूनां फलमिव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभो फलश्रुति एनमापत्स्य कृच्छ्रेषु कान्तारेषु भयोषुश्च कीर्तयान् पुरुषः कश्चिन वशीदति राघवाम् पूजयास्वेन मेकाग्रः देवदेवां जगत्पतिम् एतत् त्रिगुणितं जत्पाव युधेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगामा च यदागतम् एतत्प्रुत्वा महातेजः नष्टशोको बभूत्तदा धारयामास सुप्रीतः राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जपात्वा तु परं हर्षमवाप्तवान्
त्रिराचम्य शुचिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महातावदे तस्य द्रुतोऽभवत् अथ रविरवधनिरीक्ष्य रामं मुदितमनः परमं प्रहृष्यमाणः निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति इत्यार्ष्य श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे पञ्चाधिकशततमः सर्गः।